సార్ మరి ఒక ప్రశ్న, ఇప్పుడు మీ దగ్గర వైద్యం తీసుకుని బాగైన వాళ్ళు ఒక పక్క, మీ పాటతో మీ ఫ్యాన్గా మారిన వాళ్ళు ఒక పక్క ఉంటే మీకు ఎవరిని చూసినప్పుడు ఎక్కువ ఆనందంగా ఉంటుంది? అంటే చాలా మీరు ఎట్లా అంటే ఇప్పుడు నేను గోపి అయిపోవాలి గోడ మీద పిల్లిని, ఎందుకంటే చాలా క్లిష్టమైన ప్రశ్న ఇది, కష్టమైంది. ఈక్వల్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ మీరు నమ్మరు, ఇప్పుడు కోవిడ్ తగ్గిపోయిందని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆనందం వేరే ఉంటుందండి. బట్ ఒకటి అంటే నాకన్నా నేను జస్ట్ ఆర్డినరీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్, జనరల్ ఫిజిషియనే, కానీ అంత పెద్ద పెద్ద నిష్ణాతులు డాక్టర్స్ అందరు ఉన్నారు, మ్యూజిషియన్స్లో ఉన్నారు. కానీ ఒక పాట విని, డెఫినెట్గా పాట విని బంటి గారు ఎంత బాగా పాడారు, ఈ పాట ఎంత బాగా కంపోజ్ చేశారు, ఆ ఆనందము 1000 రెట్లు ఉంటుంది. అంటే మెడిసిన్ కన్నా కూడా, నేను ఉన్న మాట చెప్పేస్తున్నా, నేను ఎప్పుడు కానీ ట్రూత్ ఈజ్ అంటారు చూడండి. కానీ ఈ మ్యూజిక్ వల్ల మీరు డాక్టర్గా కూడా బాగా అంటే పేషెంట్స్ దగ్గర అవుతున్నారేమో అని అనిపిస్తుంది. లేదు, నా అదృష్టం ఏంటి అది కూడా అంటే ఒకటండి, అంటే మెయిన్ ఏమంటే ఐ స్పెండ్ టైం విత్ మై పేషెంట్స్. అంటే నేను ఒక జనరల్ ఫిజిషియన్, ఎంబీబీఎస్ డాక్టర్, కానీ నేను ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ కూడా. అంటే వాళ్ళు ఓపెన్ అప్ అవుతే వాళ్ళ ప్రాబ్లమ్స్ సైకలాజికల్గా, ఎమోషనల్ కూడా చేయడము. ప్లస్ నేను వాళ్ళకి 24/7/365 days అవైలబుల్ ఉంటాను. దే కెన్ కాల్ మీ ఎనీ టైమ్ ఆఫ్ ది డే, ఐఎమ్ దేర్ విత్ దెమ్. ఇంకా మీ అంబిషన్స్ అంటే ఇంకా మీరు నెరవేర్చుకోవాలి. అంబిషన్స్ అంటే చెప్పాలి మీకు, నేను ఒక 5 సినిమాలు చేశానండి. ఒకటి నాకు తమ్ముడు లాంటి వాడే చెల్లా మారుతాత్మజ, వాడు నేను కలిసి 2-3 ఫిలిమ్స్ చేసాం కలిసి, మ్యూజిక్ డైరెక్షన్. వాడు కూడా మంచి గిటారిస్ట్, మంచి రైటర్, వాడు మంచి కంపోజరు. వాడు నేను కలిసి ఇప్పుడు ప్రస్తుతం మ్యాజిక్ మష్రూమ్స్ అని స్టార్ట్ చేసాం. ఆ పేరుతో వీఆర్ డూయింగ్ సీరియల్స్, ఫిలిమ్స్ అన్నీ. అండ్ దెన్ నేను ఇంకో తమ్ముడు రమేష్ ఎర్రా ఆత్మ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. వాటి తరఫున మేము కొన్ని ఈవెంట్స్ చేయడం అవి కూడా చేస్తున్నాము. సోషల్ సర్వీస్ అంటే ఇదండి, నేను స్వామి క్యాంప్స్ ఉంటాయి. మొన్న కోవిడ్ వల్ల ఆగింది, అదర్వైజ్ ఎవ్రీ మంత్లీ 1 Sunday ఫ్రీ మెడికల్ క్యాంప్. అంటే ఒకటి వి హావ్ అడాప్టెడ్ అ విలేజ్, ఆ విలేజ్ని 1 year అంతా అనమాట చూడడము. ప్లస్ ఐమ్ టెలింగ్ ఎనీబడి క్యాన్ వాక్ ఇన్ టు మై క్లినిక్ వితౌట్ ఎ సింగిల్ పై. మీరు డబ్బులు ఇవ్వకపోయినా కూడా నేను ఫ్రీగా చూస్తాను. నేను స్వామి ఇచ్చిన అనుగ్రహము. నాకేంటంటే ఒకటే కోరిక, హిందీ ఫిలిం చేయాలి, నాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్, ఫిలింఫేర్ అవార్డ్, నేషనల్ అవార్డ్ రావాలి. నా చెల్లెల అలకనందకి బెస్ట్ ఫీమేల్ సింగర్, నేషనల్ అవార్డ్, ఫిలింఫేర్ అవార్డ్, అది హిందీ సాంగ్.